నమస్తే వెల్కమ్ టు BCN మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. సంక్షేమం అభివృద్ధి చేస్తాం కాబట్టి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నామని నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరి బొమ్మబాల, భీమవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాసులు పేర్కొన్నారు. భీమవరం పట్టణంలోని 6 నుంచి 10 వార్డులో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో కలిసి గూడూరి బొమ్మబాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులో గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలని అమలు చేసి ప్రజలు మెప్పు పొందారని అన్నారు. ప్రస్తుతం పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజల నుంచి అత్యంత ఆదరణ కనిపిస్తుంది. ముఖ్యంగా భీమవరం పట్టణ అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల కానీ, ముఖ్యంగా పేదలందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యన మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అనేది చాలామంది చాలా ఆసక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకాన్ని కలిగించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకు చూశారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చెయ్యడు. చెప్పాడంటే కనుక అవన్నీ అబద్ధాలే, అవి చేయననే ఉద్దేశం అది. ఎందుకంటే గతంలో కూడా అనేక హామీలు ఇచ్చి 650 వాగ్దానాలు ఇచ్చి అన్నీ కూడా నిస్సిగ్గుగా అన్నిటికి కూడా ఇంటికి మార్క్ కొట్టేశాడు. అసలు మేనిఫెస్టోని వెబ్సైట్లో తీసాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఆయన చాలా హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అని ఇచ్చి దాంట్లో 4000 పెన్షన్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇవాళ యాడ్లో చూస్తూ ఉంటే కనుక 4000 పెన్షన్ అనేది తీసాడు ఆల్రెడీ. తర్వాత ఏదైతే ఈ సూపర్ 6కి సంబంధించి గతంలో ఏదైతే 650 వాగ్దానాలకు సంబంధించి మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ముగ్గురు ఫోటోలు ఉండి మరి వాళ్ళ సంతకాలతోటి మేనిఫెస్టోని విడుదల చేసి ఇంటింటికి పంచి ప్రచారం చేశారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. అదంతా కూడా తెలుసున్నది, ప్రజలకు అందరూ తెలుసున్నాయి. ఈ బంగారు రుణాలు మాఫీ, రైతు రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, ఇవన్నీ కూడా ఆడపిల్ల పుడితే 25,000 డిపాజిట్ చేస్తారంటాం. ఇవన్నీ కూడా తెలిసిన మోసాలు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి మళ్ళీ మోసం చేయాలని మొట్టమొదట ఇంకా ఎలక్షన్స్ జరగకముందే ఏదైతే పెన్షన్ ఇస్తానన్నదే అప్పుడే ఇంటికి కొట్టేశాడు. తర్వాత మేనిఫెస్టోని బీజేపీ నాయకులు ముట్టుకోమంటే అసలు మేము ముట్టుకోమన్నారు. అంతేకాదు మోడీ గారి ఫోటో కూడా ఇయ్యద్దు అన్నారు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భాగస్వామ్య పార్టీ బీజేపీ కూడా నమ్ముతలా. అంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం రాష్ట్ర ప్రజలకే కాదు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. 99% హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడిని నిన్ను నమ్మం బాబు అంటున్నారు అందరూ. మళ్ళీ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా నిన్ను నమ్మం బాబు అంటున్నారు. తుక్కు కింద చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్పందన చూస్తుంటే మనకు అర్థమైంది. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన దీన్ని బట్టి నిన్న కాక మొన్న పెన్షన్స్, వాలంటీర్ వ్యవస్థ గురించి నానా రకాలుగా మాట్లాడి, వాళ్ళని అవమానకరంగా మాట్లాడి ఆ వ్యవస్థ ఉండకూడదని చెప్పి, తర్వాత ఆ వ్యవస్థ గురించి కోర్టులకు వెళ్ళి, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాళ్ళ పని చేయకుండా చేసి, వృద్ధులకి పెన్షన్ రాకుండా చేసి, మళ్ళీ వాళ్ళే పెన్షన్ ఇవ్వాలని ఒక కొంగ జపం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ, అసలు ఎటువంటి నాటకాలు అంటే ఈ బహిర్గతం అయిపోయింది. ప్రజలందరూ కూడా అమాయకులు కాదు, అందరూ తెలుసుకున్నారు. ఇవాళ బ్యాంకులకి వెళ్ళి వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పెడుతున్న శాపనార్థాలు, వృద్ధులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి వాలంటీర్ వ్యవస్థను విమర్శించిన పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా తగులుతుంది. ఆ ఉసురు ఊరికినే పోదు, వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175, 125, 25 పార్లమెంట్ సీట్లు గెలవడం. చంద్రబాబు వాలంటీర్లను అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలియజేశారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల వైసీపీని మహిళల నుంచి విశేష స్పందన వస్తుందని, జగన్ మహిళలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తారని గూడూరి బొమ్మబాల గుర్తు చేశారు. అలాగే తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా అన్ని వర్గాలకు మేలు చేకూరేలా ఉందని ఆమె పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తమ మేనిఫెస్టో అమలు సాధ్యమయ్యేలా ఉందని, టీడీపీ మేనిఫెస్టో మాదిరిగా లేదని అన్నారు. ఈ ప్రచారంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోజున భీమవరం పట్టణంలోని 3 టౌన్కి సంబంధించిన వార్డుల్లో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైన గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బైకులు కారుల ర్యాలీతో ప్రచారాన్ని విస్తృతంగా చేయడం జరిగింది. ఈ ప్రచారంలో జన సముద్రంలో వార్డులన్నింటిలో జనం నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజల యొక్క అభిమానం పూల వర్షంతో రోడ్లని నింపే విధంగా గ్రంథి శ్రీనివాస్ గారి మీద ఇంత అభిమానాన్ని చూపించడం రాబోయే రోజుల్లో ఈ జిల్లాకి నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా కేంద్రాన్ని తీసుకురావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే తన నోటితో తను చెప్పడం జరిగింది రియల్ హీరో అని చెప్పి. అలాగే జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నారని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం సభలో చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఆయన ఏదైతే మంత్రి పదవిని వదులుకున్నారో రాబోయే ఎన్నికల్లో భీమవరం నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది గతం నుంచి కూడా పెద్దలంతా చెప్పే మాట. ఈరోజు ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని గతంలో కోల్పోయిన మంత్రి స్థానానితో పాటు భీమవరం నియోజకవర్గాన్ని అత్యున్నత స్థానంలో అగ్రస్థానంలో ఉంచే విధంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎంపీ స్థానం మొట్టమొదటిసారిగా బీసీ మహిళ కేటాయించడం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మొట్టమొదటి మహిళా ఎంపీగా నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రజలంతా కూడా తమ ప్రేమాభిమానాలు చూపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం, పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే అత్యధిక మెజార్టీతో భీమవరం నియోజకవర్గం గ్రంథి శ్రీనివాస్ గారు గెలవడం ఖచ్చితంగా ఖాయం. ప్రజలందరూ అండ. గ్రామాల్లో తమ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని ప్రజల ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని కూటమి భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజుబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గిరివాసన మండలం తోలేరు, మెంటపూడి, బొబ్బనపల్లి, మత్స్యపురి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. ముందుగా గొల్లవనితిపులో మొదలైన అంజుబాబు పాదయాత్రకు కూటమి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి అంజుబాబుకు జేజేలు పలికారు. ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, మహిళలు ఎదురొచ్చి హారతులు పడుతూ పూలు చల్లి సాదర స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం కృషి చేసే ఎవరిని మర్చిపోనని, సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీ నటు పృథ్వీరాజ్, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో రైతు పొలం వెళ్ళాలంటే నరకయాతన పడేవాడు, పండిన ధాన్యం తెచ్చుకోవాలంటే బస్తాకి 100 రూపాయలు ఖర్చయ్యేది. అటువంటిది ప్రతి రైతు పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా వీలుగా 2 రైతు పంపులు వేశాను. గుంటేరు ట్రైన్ మీద బ్రిడ్జి నిర్మించాను. ఇన్ని సేవలు చేసి ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేశాను. 2019 శాసనసభ్యుడిగా వచ్చిన గ్రంథి శ్రీనివాస్ గారు ఈ గ్రామానికి ఏమి చేశారో తెలుసా మీకు? గ్రామంలో జనసేన గెలిచిన సర్పంచ్ని ఊరేగిస్తుంటే అక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఒక తాటాకిళ్ళు చివర ఒక ఆకు అంటుకుంది. వెంటనే అది ఆర్పేశారు. ఏ రకమైన నష్టం జరగలేదు. ఈ లోపల ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మచ్చిపూర్లో ఏదో గొడవ జరిగిపోతుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాలి. అది చేయకోకుండా ఆయనే స్వయంగా కలబట్టుకుని ఒక ఎమ్మెల్యే కర్ర పట్టుకుని అద్దాలు పగలగొట్టడం, బొమ్మలు పగలగొట్టడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిది. ఆంధ్ర రాష్ట్రంలో
ఏ ఎమ్మెల్యే కూడా కర్ర పట్టుకుని దాడి చేయలేదు. ఎమ్మెల్యే కర్ర పట్టుకుని దాడి చేయటం అనేది భీమవరం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు. అటువంటి ఎమ్మెల్యే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఓటు ఎలా అడుగుతాడు? పైగా 32 మంది మీద కేసులు పెట్టించారు. ఆ కేసులు పెట్టిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, జూన్ 4వ తారీఖున మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నేను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అవుతాను. నేను ఎమ్మెల్యేలో వచ్చిన తర్వాత మీ మీద పెట్టిన కేసులన్నీ కూడా తీయించేస్తాను. మనం మనిషి అనేవారికి, మన మీద అభిమానంగా ఉండేవారికి ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను కాల్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల వ్యాప్తంగా బీజేపీ జనసేన పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలంలోని అప్పారావుపేట, మోదుగుంట, వెంకటరమణపాలెం గ్రామాల్లో కూటమి బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వర్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతిని సాధిస్తుందని అన్నారు. కేంద్రం సహకారంతో నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం కోట సత్యనారాయణ ఉద్దేశించి మాట్లాడుతూ అక్రమంగా ₹1,00,00,000 సంపాదించారని, వాటన్నిటిని అధికారంలోకి వచ్చాక వెలికి తీస్తామని అన్నారు. అలాగే కూటమి జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో నిజాయితీగా రాజకీయాల్లోకి సేవలు అందించడానికి వచ్చారని, ఆయనకు మద్దతు తెలియజేయాలని కోరారు. ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాత ముత్తాతల ఆధారంగా రాజకీయాల్లోకి రాలే, లేకపోతే డబ్బు ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టి రాజకీయాల్లోకి రాలే. సామాన్య కుటుంబాల్లో పనిచేసాం, పుట్టాం, సామాన్య కుటుంబ పార్టీ కార్యకర్తగా పెరిగాం. కార్యకర్తల కష్టాలు సుఖాలు, ఒక రాజకీయ పార్టీలో ఒక కార్యకర్త పనిచేయాలంటే దాని వెనకాల ఎన్ని త్యాగాలు ఉంటాయనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తిని. ఎన్ని త్యాగాలు ఉంటాయి ఇంట్లో, ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి బయట. మన వ్యాపారాలు నడవనివ్వరు, మన కుటుంబాల మధ్య తగాదాలు పెడతారు, సరిహద్దుల్లో తగాదాలు పెడతారు. అన్నింటినీ తట్టుకుని వేళ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఆ సైకోగాన్ని ఇంటికి పంపాలి. వాడి వల్ల ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అరిష్టం మీకు అందరికీ తెలుసు. నేను చెప్పడం మొదలెడితే మళ్ళీ 20 నిమిషాలు పడుతుంది. ఎక్కడో సైకో ఉన్నాడు తాడేపల్లిగూడెంలో, మన చిల్లరకొట్టు సత్తిగాడు. ఆయన ఇంటికి పంపారు. 500 కాంచి 50 లక్షలు, 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తాడు. ఎవరిని ఇల్లు కట్టుకునేవాడు, ఇసుక అమ్ముకునేవాడు, అన్నీ వాడికే కావాలి. కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు. అన్ని మాఫియాల్లోనే ఉన్నాడు. వాడి దగ్గర చాలా 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 అక్రమమైనటువంటి సొమ్ము ఉంది. మొత్తం ఈ ఎలక్షన్లో లాగేయాలా? మన డబ్బు వాడి దగ్గర చాలా ఉంది. ఈ ఎలక్షన్లో ఆ డబ్బు అంతా కక్కించాలి, ఓడించాలి. మీరు అందరూ ఆ విధంగా ప్రయత్నం చేయండి. బొలిశెట్టి శ్రీని గారి గురించి నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి, అవినీతి లేనటువంటి వ్యక్తి. తాడేపల్లిగూడెంలో ఇవాళ సవాల్ చేస్తున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే, తాడేపల్లిగూడెంలో నగర నడిబొడ్డిన బహిరంగ చర్చకి, ఈ పథకాల మీద చర్చించడానికి ఈ చిల్లర కొట్టు సత్యబాబు గారు వస్తాడా అని నేను అడుగుతా ఉన్నా. ఏదైతే పౌష్టికాహారం అందించేటువంటి కోడిగుడ్డుతో సహా పథకం ఏదైతే ఉందో ఒక అనా పైసా కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గారికి సంబంధించి అసెంబ్లీకి వెళ్తే మరి అక్కడ చూడండి ఏ రకంగా ఉంటుందో. ఒక నిజాయితీ పరుడు, సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్తే ఈ 70 సర్కార్లో ప్రాంతం అంతా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి
అందరూ కూడా శ్రీనివాసరావు గారికి కమలం గుర్తు ఓటేసి గాజు గ్లాసు గుర్తు 5వ నెంబర్ మీద మనకు ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. వేరే ఇంకో చోట క్యాన్వాస్ వచ్చింది. ఈ ఊరు వచ్చేటప్పటికి నేను లేకపోవడం మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒకసారి కలవాలని వచ్చాం. 2 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరం గారికి 1 ఓటు మరి కమలం గుర్తుకేయండి. ఎంపీ ఓటు గ్లాస్ గుర్తు నెంబర్ 5 మీద 1 ఓటు నాకే వచ్చింది. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననలు పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపరు, మోగల్లు, కోరుకల్లు, మైప గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ప్రచారం ఆయా గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతిరాజు, చంటిరాజు, మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు భూపతిరాజు, వంశీకృష్ణరాజు, గుండు నాగేశ్వరరావు, పెన్మత్స రంగరాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు స్వర్ణయుగం తీసుకురావడమే తన లక్ష్యమని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆయన పర్యటించి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా కాళ్ల మండలం కోపెల్లె, సిసలి, కోమటికొండ గ్రామాల్లో పర్యటించి డ్రైనేజీని పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, గుర్రపుడెక్క, ఇంగ్లీష్ గడ్డి, కిక్కిస్తో నీరు ఎటు ప్రవహించకుండా ఎక్కడికక్కడే నిల్వ ఉండిపోయిందని, నీరు నిలిచిపోవడం వల్లే కాలుష్యం కూడా అధికమవుతుందన్నారు. ఈ సమస్యలు పరిష్కరించినట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పంటి మీద మిషన్ ఒకటి పెట్టి దాంతో డ్రైన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసి ఫ్లో అంతా కూడా ఫ్రీగా ఉండేటట్టు చేసేవాళ్ళం. ఇప్పుడైతే గొరబడెక్క, కిక్కీస, తూడు, ఇంగ్లీష్ గడ్డి ఇవన్నీ కూడా మొత్తం అల్లుకుపోవడంతో వాటర్ ఫ్లో అనేది లేక మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోవటం, రైతులకి, ఆక్వా రైతులకి నీరు అందకపోవటం, ఇదే రైతులకి వర్షాకాలం వచ్చేటప్పటికి పొలాలన్నీ కూడా ముంపుకు గురైపోవటం, నష్టం జరగటం జరుగుతుంది. ఈ సార్వ పంటకి అకాల వర్షాలు వచ్చి రైతులందరూ కూడా నీరు దిగక మునిగిపోయి మొత్తం రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అదృష్టం కొద్దీ 5 సంవత్సరాల్లో ఈ డ్రైన్ ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోయి మొత్తం డ్రైన్లు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ప్రత్యర్థులు నా మీద, నేను ఈరోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను నేను వేరే పార్టీలకి అమ్ముడైపోయానని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను 60 రోజుల క్రితమే నేను
నాకు మ్యాండేట్ ఇవ్వనప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ప్రకటించాను. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి అన్నిత్యం తిరుగుతూ నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాననే విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేశాను. అదే విషయం ప్రసార మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు నేను ఇండిపెండెంట్ కింద చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామరాజు ఉన్నారు. ఇప్పుడు తర్వాత పరిణామాలు వాళ్ళు మార్చుకుని ఇప్పుడు రఘురామకృష్ణరావు గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ కింద ఉండొచ్చు, అన్నీ బాగానే జరగవచ్చు. ఇప్పుడు ఈయన క్యాండిడేట్గా వచ్చేటప్పటికి నా పరిస్థితి నేను అమ్ముడైపోయినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అది 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఎవరు రైతులు పక్షపాతి, రైతులకి వెన్నంటి ఉండి రైతుల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సమస్యల పరిష్కారానికి ఎవరు కృషి చేస్తారన్నది ఉండి నియోజకవర్గ రైతాంగానికి అందరికీ తెలుసు. పేద వర్గాలకి ప్రజానికానికి అందరికీ కూడా ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అన్నిత్యం ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉంటారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రజలకి అందరివాడిగా ఉండాలని ఆలోచనతో నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను ఇక్కడ ఎవరినో గెలిపించడానికి ఎవరినో ఓడించడానికి మటుకి ఉండి ప్రజాక్షేత్రంలో లేను. ఖచ్చితంగా నేను ప్రజల ఆశీస్సులతోటి ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. ఉండి నియోజకవర్గ ప్రజల్లో నేను గతంలో చాలా పనులు చేశాను. మిగిలిన పనులన్నీ కూడా చేసి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉండాలనేది నా అభిప్రాయం.